చిన్నారి, మనిషికి బయట శత్రువు కన్నా తన కోపమే తనకు పెద్ద శత్రువు అన్న విషయం నీకు తెలుసా అని అమ్మమ్మ చెప్పగానే, అదెలా సాధ్యం అమ్మమ్మ? అని చిన్నారి అడగగానే, చెబుతాను, శ్రద్ధగా విను తల్లి. ఒక అడవిలో వీరు అనే ఒక పులిపిల్ల ఉండేది. దానికి చిన్న విషయానికైనా భయంకరమైన కోపం వచ్చేది. దాన్ని చూసి అన్ని జంతువులు భయంతో పారిపోతుండేవి. ఒకరోజు కోతి ఆటలో పొరపాటున మట్టిలో పడేసరికి వీరుపై మట్టి పడింది. అంతే, మన వీరు చాలా కోపంతో గట్టిగా అరిచేసింది. అంతే, ఆ రోజు నుంచి జంతువులన్నీ వీరుని దూరం పెట్టారు. వీరుతో కలిసి ఆటలాడడం కానీ మాట్లాడడం కానీ అన్నీ మానుకున్నారు. వీరు ఒంటరైపోయింది. కోపంతో వీరు ఆలోచించకుండా పరిగెత్తి వేటలో కూడా తప్పులు చేయడం మొదలుపెట్టింది. దాంతో దానికి సరైన ఆహారం కూడా దొరకకుండా పోయింది. ఒక రాత్రి భారీ వర్షం వచ్చింది. వీరుకి షెల్టర్ ఇవ్వటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. తను సహాయం అడిగాడు, కానీ ఎవ్వరూ సహాయం చేయటానికి ఇష్టపడలేదు. అందరూ అతని కోపాన్ని గుర్తు చేసుకొని తలుపులు మూసేశారు. వీరు ఏమీ చెయ్యలేక ఆ వర్షంలో అలా తడుచుకుంటూ ఉండిపోయాడు. అప్పుడే అక్కడికి ఒక ఓల్డ్ ఎలిఫెంట్ వచ్చింది. వీరు, కోపం మొదట ఎదుటివారిని కాదు, నిన్నే కాలుస్తుంది. వీరుకు తన తప్పు అర్థమయ్యింది. తన కోపం వల్లే తనకు అందరూ దూరమయ్యారని గ్రహించింది. ఆ రోజు నుండి వీరుకు కోపం వచ్చినప్పుడల్లా ముందుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందరికీ సహాయం చేస్తూ స్నేహపూర్వకంగా ఉంటూ అందరి మన్ననలు పొందింది. అందుకే చిన్నారి, తన కోపమే తన శత్రువు. వీరుకు నిజంగా పెద్ద శత్రువు ఎవరు? అడవిలోని ఉన్న జంతువులు కాదు అమ్మమ్మ. అతని కోపమే అతనికి పెద్ద శత్రువు. ఏ మాట వీరు జీవితాన్ని మార్చింది? కోపం మొదట ఎదుటివారిని కాదు, నిన్నే కాలుస్తుంది అనే మాట వీరుని మార్చింది.